ఇంగ్లాండ్ ఓవెల్ స్టేడియంలో ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడో వన్డే ఓ వింత కారణం వల్ల ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమయ్యింది. సాధారణంగా వర్షం కారణంగానో, ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడం వల్లో, అలాగే పిచ్ చిత్తడిగా ఉండటం వల్ల మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడం మనం చూస్తుంటాం. ఈ మూడో వన్డే కోసం ఇంగ్లాండ్ ఓవెల్ స్టేడియానికి వస్తుండగా ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్ల బస్సులు భారీ ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ఓవెల్ స్టేడియానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ హోటల్లో వెస్టిండీస్ టీం రాత్రి బస చేసింది. వెస్టిండీస్ ప్లేయర్లు హోటల్ రూమ్ నుంచి సరైన సమయానికి బయలుదేరినప్పటికీ వారి టీం ఉన్న బస్సు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయింది. దీంతో దాదాపు 40 నిమిషాల పాటు ప్లేయర్లు ఆలస్యంగా స్టేడియానికి వచ్చారు. మనం బహుశా నడిచి ఉండాలి అని వెస్టిండీస్ కెప్టెన్ షై పోప్ నవ్వుతూ జట్టు సభ్యులతో అన్నాడు. చివరికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైకిళ్లపై మైదానానికి వెళ్లాలని నిశ్చయించుకొని ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లు మొత్తం ట్రాఫిక్ లో నిలిచిపోయిన బస్సును వదిలి సైకిళ్లపై మైదానానికి చేరుకోవడం గమనార్హం. మొదట ఇంగ్లాండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు టాస్ వేయాల్సి ఉంది. అయితే వెస్టిండీస్ జట్టు సభ్యుల బస్సు మైదానానికి 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 1:10 టాస్ వేశారు. అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 15 ఓవర్లు ఆడాక వర్షం కారణంగా కొద్దిసేపు మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో మ్యాచ్ ని 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ జట్టు 40 ఓవర్లలో 251 రన్స్ చేయగా ఇంగ్లాండ్ టీం మరో 62 బంతులు మిగిలి ఉండగానే చేసి మ్యాచ్ ని గెలిచింది. ఈ సిరీస్ లో మొత్తం 3 మ్యాచ్లను ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోగా వెస్టిండీస్ మాత్రం ఒక్క మ్యాచ్ ను కూడా గెలవలేకపోయింది.